న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ, 28 జిల్లాలు ఖరారు, మంటల్లో బోగీలు, టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో 2 ఏసీ కోచ్లు బుగ్గి, 1 మృతి, సెంగార్ బెయిల్పై స్టే, చైనీయుడివా అంటూ త్రిపుర విద్యార్థిపై మూకదాడి, పరగడుపున నీళ్లు తాగితే కలిగే లాభాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ. క్వాంటమ్ కంప్యూటింగ్లో అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయని, నూతన సంవత్సరం తొలి నెలలోనే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభిస్తుందని అన్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ తరువాత సీఎం చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 2025ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ 2026లో అంతర్జాతీయ క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్లకు, క్వాంటమ్ ఫెయిర్లకు అమరావతి వేదికగా నిలుస్తుందని, ఆ దిశగా రాజధానిని సన్నద్ధం చేస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులకు స్పష్టం చేశారు. ఓడరేవులకు అనుకూలమైన మన రాష్ట్రంలో ప్రతి కోస్తా జిల్లాకు ఒక పోర్టు ఉండాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పోర్టుల ఏర్పాటు జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోర్టు ఏర్పాటుకు ఉన్న సమస్యలు ఏమిటో పరిశీలించాలని మంత్రి రామానాయుడిని, సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబును సీఎం ఆదేశించారు. 28 జిల్లాలు ఖరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలకు మాత్రమే పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాలన్న ప్రతిపాదనను మంత్రివర్గంలో చర్చించి ఆమోదించారు. అయితే రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది. కానీ రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంటల్లో బోగీలు. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 2 ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోగా 1 సజీవ దహనం అయ్యారు. ఆ బోగీల లోపలి భాగంలో ఇనుప ఊచలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ప్రమాదాన్ని వెంటనే గుర్తించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు మరో 5 నిమిషాల్లో అనకాపల్లి జిల్లా యలమంచిలి స్టేషన్కు చేరుకుంటుందనగా B1 కోచ్లో మంటలు చెలరేగాయి. అవి వేగంగా M2 కోచ్కు వ్యాపించాయి. అయితే పొగలు కమ్ముకోవడాన్ని గుర్తించిన లోకో పైలట్లు రైలును యలమంచిలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. అప్పటికే అప్రమత్తమైన ప్రయాణికులంతా రైలు ఆగిన వెంటనే బోగీల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. యలమంచిలికి ముందు 5 కిలోమీటర్ల దూరంలో B1 కోచ్ బ్రేకులు పట్టేయడంతో తొలుత పొగ వచ్చిందని, తరువాత మంటలు చెలరేగాయని ప్రయాణికులు తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. సెంగార్ బెయిల్పై స్టే. సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు నిలిపివేసింది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ మరణం, ఆమె బంధువులు, న్యాయవాది అనుమానాస్పద మృతి, చివరికి బాధితురాల్ని కూడా చంపే ప్రయత్నం చేసిన సంఘటనల క్రమంలో ఢిల్లీ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బెయిల్ను సవాలు చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ సెంగాల్ బెయిల్ను నిలిపివేసింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. సాధారణంగా ఒక నిందితుడికి కింది కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు అతని వాదన వినకుండా బెయిల్ రద్దు చేయరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ వేరే కేసులో అతను ఇప్పటికే జైల్లోనే ఉన్నందున ఈ కేసులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బెయిల్ నిలిపివేత నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సిబిఐ పిటిషన్పై 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని సెంగార్ను ఆదేశించింది. చైనీయుడివా అంటూ త్రిపుర విద్యార్థిపై మూకదాడి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో త్రిపురకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి
అంజలా చక్మా మూకదాడికి గురై తీవ్ర గాయాలతో మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆది సోమవారాల్లో వేలాది మంది విద్యార్థులు ఢిల్లీతో పాటు త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి అయిన అంజల్ చక్మా తన సోదరుడు మైకేల్ చక్మాతో కలిసి ఈ నెల 9వ తేదీన డెహ్రాడూన్లో రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం వద్ద ఉన్నప్పుడు 6 దుండగులు ఆయనను చైనీయుడు, చింకీ, మొమో అంటూ గేలి చేశారు. దీంతో ఏంజెల్ ప్రతిఘటించడంతో అతడి మీద కత్తితో, ముంజేయి కడియంతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఏంజెల్ను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆ యువకుడు ఈ నెల 26వ తేదీన మరణించాడు. అంజల్ చక్మా మృతిపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఇది అత్యంత భయానకమైన విద్వేషపూరిత నేరం. విద్వేషం అనేది రాత్రికి రాత్రే మొదలు కాదు. గత కొన్నేళ్లుగా ప్రతిరోజు దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు విషపూరిత బాధ్యతారహిత సమాచారాన్ని ఆహారంలా అందిస్తున్నారని అన్నారు. ఏంజెల్ హత్యను త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా ఖండించారు. పరగడుపున నీళ్లు తాగితే కలిగే లాభాలు. పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధికి తోడ్పడుతుంది. బాడీ మెటబాలిజం చైతన్యమై బరువును అదుపులో ఉంచుతుంది. రక్త కణాలను శుద్ధి చేసి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. శరీర ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా ఇన్ఫెక్షన్లను దరిచేరకుండా కాపాడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఫోటోలు మార్చి నకిలీ పేర్లతో ఏమార్చి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతా అన్నీ ఫేకే. పోలీసు విచారణలో వెలుగులోకి ఐబొమ్మ రవి లీలలు. ముగిసిన పోలీస్ కస్టడీ, తిరిగి జైలుకు తరలింపు. 3 ప్రభుత్వ సలహాదారుల నియామకం. మాస్ కమ్యూనికేషన్కు కార్టూనిస్ట్ శ్రీధర్. యోగా, ప్రకృతి చికిత్సకు మంతెన సత్యనారాయణ రాజు. దేవాలయాలకు సీతారామాంజనేయ ప్రసాద్. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ. షెడ్యూల్ విడుదల చేసిన ఐఐటి రూర్కీ. కార్ల్సన్కు అర్జున్ షాక్. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం నెగ్గిన తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో టైటిల్ సాధించే దిశగా దూసుకు వెళ్తున్నాడు. సోమవారం ప్రారంభమైన బ్లిట్జ్ పోటీల్లో వరల్డ్ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్కు అర్జున్ షాక్ ఇచ్చాడు. ఒకే ఒక్కడు 8 వికెట్లు. భూటాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనం యాషి టీ20లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓ మ్యాచ్లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా 22 ఏళ్ల సోనం చరిత్రకెక్కాడు. క్లీన్ స్వీప్పై భారత్ దృష్టి. మహిళల 5వ టీ20 నేడే రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.